మనకుండే స్కిన్ ప్రాబ్లం ఏదైనా కానీ, డార్క్ స్పాట్స్, డల్ స్కిన్, పిగ్మెంటేషన్, యాక్ని, ఇలా ఏ ప్రాబ్లంకైనా కానీ మనం ఒక స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవుతూ దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అని లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో. చాలా మందికి ఈ విషయం తెలిసినా కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తినడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. అండ్ వర్కింగ్ విమెన్కి, చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్కి, ఇంకా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలని ఉన్నా కూడా వాళ్ళంత టైం అండ్ ఎఫర్ట్ని పెట్టడానికి కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం చాలా క్విక్గా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే 3 రెసిపీస్ని వీడియోలో చూపిస్తున్నాను. ఈ 3 రెసిపీస్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన మన స్కిన్లో రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా చూపిస్తాయి. ట్యాన్ తగ్గించడం దగ్గర నుంచి యాక్ని కంట్రోల్ అవ్వడానికి, ఇంకా స్కిన్ క్లియర్గా ఉండటానికి ఈ రెసిపీస్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ రెసిపీస్ ఓన్లీ స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికే కాదు, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, ఇంకా మనకి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. నేను ఇప్పుడు చెప్పే ఈ 3 డ్రింక్స్ మన బాడీకి న్యాచురల్గా ఇమ్యూనిటీని కూడా బిల్డ్ చేస్తాయి, అపార్ట్ ఫ్రమ్ స్కిన్ అండ్ హెయిర్ బెనిఫిట్స్. ఫస్ట్ వన్, హైబిస్కస్ టీ. హైబిస్కస్ మందారంలో మనకి చాలా రకాలు ఉన్నాయి, బట్ ఈ పర్టిక్యులర్ స్పీషీస్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా బయో యాక్టివ్ కంపౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి అని చాలా రీసెర్చ్ పేపర్స్లో ఉంది. అండ్ హైబిస్కస్ టీ కన్జ్యూమ్ చేయటం వలన స్కిన్లో న్యాచురల్ గ్లో వస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవుతుంది, అండ్ ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ కూడా తగ్గిస్తుంది. మీరు కొనుక్కునేటప్పుడు ఈ హైబిస్కస్ సాబ్డారిఫా అనే స్పీషీస్ ఉంటేనే కొనుక్కోండి, అండ్ ఆర్గానిక్ హైబిస్కస్ని చూస్ చేసుకోండి. హైబిస్కస్ టీ చేయడానికి మనం ఈ పెటల్స్ని వాటర్లో వేసి బాయిల్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ లాంటివి బాయిల్ చేయటం వలన లాస్ అవుతాం. సో 1 to 2 టీ స్పూన్స్ ఈ హైబిస్కస్ పెటల్స్ని కప్లో వేసి ఇప్పుడు దీనిలోకి బాయిలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి 5 minutes పాటు అట్లాగే వదిలేస్తే ఆ పెటల్స్లో ఉండే యాక్టివ్ కంపౌండ్స్ అన్ని వాటర్లోకి రీచ్ అవుతాయి. తరువాత ఆ పెటల్స్ని తీసేయచ్చు. అండ్ ఇందులోకి స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోండి, బట్ లెమన్ మాత్రం యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇందులో న్యాచురల్గానే విటమిన్ సి ఎక్కువ ఉండటం వలన ఇది చాలా పుల్లగా ఉంటుంది. అండ్ ఈ టీ తీసుకున్నప్పుడు ఎక్కువ పెటల్స్ కూడా వేసుకోవద్దు, జస్ట్ 3 to 4 పెటల్స్ వేసుకుంటే చాలు. అండ్ ఇది డైలీ ఒకసారి తాగితే చాలు, లంచ్ ముందు కానీ లేదా ఈవినింగ్ టైమ్స్లో అయినా తాగొచ్చు. అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేసి దీన్ని తీసుకోండి. నెక్స్ట్ రెసిపీ, ఆమ్లా వాటర్. ఇది మనం సింపుల్గా చేసుకోవచ్చు, అండ్ ఈ డ్రింక్ వలన వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్కువే. ఉసిరికాయ వల్ల మన స్కిన్కి, హెయిర్కి, ఓవరాల్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే ఒక ఆరెంజ్లో ఉండే విటమిన్ సి కంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ సి 20 times ఎక్కువ. అండ్ మనం విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తిన్నప్పుడు మన స్కిన్లో న్యాచురల్గా కొలాజన్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే యాక్ని, డార్క్ స్పాట్స్ లాంటివి ఫాస్ట్గా తగ్గుతాయి, ఇంకా ట్యాన్ పోయి త్వరగా స్కిన్ ఒరిజినల్ కలర్కి వస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 4 to 6 weeks పాటు ఈ ఆమ్లా వాటర్ని తాగి చూడండి, మీకు హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. ఈ ఆమ్లా వాటర్ చేసుకోవటానికి ఒక ఉసిరికాయని మొత్తం గ్రేట్ చేసుకొని ఇలా గ్రేట్ చేసిన పల్ప్ని ఒక గ్లాస్ వాటర్లోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే చాలు. యాక్చువల్లీ పల్ప్తో పాటు తాగేస్తేనే బెటర్, మన బాడీకి ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి. బట్ నచ్చకపోతే పెద్ద ప్రాబ్లం లేదు, విటమిన్ సి వాటర్ సాల్యుబులే కాబట్టి మనం వాటర్లో ఈ పల్ప్ మిక్స్ చేసినప్పుడు అందులో ఉన్న విటమిన్ సి అండ్ బయోఫ్లేవనాయిడ్స్ అన్ని వాటర్లోకి వచ్చేసి ఉంటాయి. సో ఫిల్టర్ చేసి కూడా తాగొచ్చు. అండ్ అవసరం అనిపిస్తే కాస్త హనీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కానీ లేదా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో అయినా తీసుకోవచ్చు, ఆర్ ఈవినింగ్ టైమ్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు. బట్ ఫ్రెష్గా చేసుకొని తాగండి, స్టోర్ చేయొద్దు. లాస్ట్ వన్, క్యారెట్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఇది చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఉంది. దీనికోసం మనకి ఒక క్యారెట్ ఇంకా ఒక స్వీట్ ఆరెంజ్ కావాలి. మీకు థైరాయిడ్ ఉంటే ఫుల్ క్యారెట్ కాకుండా హాఫ్ క్యారెట్నే యూస్ చేసుకోండి. ఈ డ్రింక్లో కూడా హైయెస్ట్ బీటా కెరోటిన్ ఇంకా విటమిన్ సి ఉంటుంది. మన బాడీకి వైటమిన్ ఏ కావాలి అంటే బీటా కెరోటిన్ ఉండాలి. సో ఈ డ్రింక్ కన్స్యూమ్ చేయటం వలన డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ అవుతుంది, స్కిన్ డ్రైనెస్ కంట్రోల్ అవుతుంది, రింకిల్స్ తగ్గుతాయి, ఇంకా స్కిన్ బ్రైట్గా అవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఒక ఆరెంజ్ని కూడా పీల్ తీసేసి సీడ్స్ ఉంటే అవి కూడా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బ్లెండ్ చేసుకొని మీరు తాగగలిగితే పల్ప్తో కలిపి తాగొచ్చు, లేకపోతే ఫిల్టర్ చేసుకొని అయినా తాగొచ్చు.
ఇది కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి డైలీ కన్జ్యూమ్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. ఇది డైలీ చేసుకోవటం తాగటం కష్టమైతే కనుక వీక్లీ ఒకసారి లేదా 2 సార్లు తాగడానికి ట్రై చేయండి. సో ఈ 3 రెసిపీస్లో మీకు ఏది వీలైతే అది మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. బట్ ఏది అతిగా వద్దు, రోజుకు 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రతిసారి ఒకటే కాకుండా రోజుకొకటి అన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఆన్ ఏ సేఫ్టీ నోట్, మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ లేదా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మీరు జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీటిని మీరు రెగ్యులర్గా కన్స్యూమ్ చేయొచ్చు లేదన్నది ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే న్యాచురల్ ఫుడ్స్ అయినా కూడా మనం ఏదైనా మెడికేషన్లో ఉన్నప్పుడు వాటితో ఫుడ్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. మోస్ట్లీ మనం కన్స్యూమ్ చేసేది 1 కప్పే కాబట్టి 99.9% ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే మంచిది. సో ఈ రెసిపీస్ అన్ని ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో హెల్ప్ అయితే మర్చిపోకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.